మత్తి వెంకటేశ్వరరావు గారికి, కనకదుర్గ గారికి, నా మిత్రుడు సుగంబాబు గారికి, స్వరభాన్ని అలంకరించిన పెద్దలందరికీ మన నమస్కారం. అలాగే ఈ కార్యక్రమాలు చేసిన తారక మస్తాను, అశోక్ నాయుడు, రాంబాబు, ఇలా వీళ్ళందరికి కూడా వీళ్ళు ఎందుకంటే ఒక బాధ్యతతో చిరంజీవి గారి ఫ్యాన్స్గా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్గా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళకి ఎప్పుడు నేను 35 ఏళ్ళ నుంచి చిరంజీవి ఫ్యాన్స్కి నేను తోడుగా ఉన్నా. ఈ రోజు కాదు, ఎప్పుడో ఒక ఆఫీస్ పెట్టించాం 35 ఏళ్ళ క్రితం, ఓ 300 పెట్టి. నేను ఏ రోజైతే వెళ్ళలేదు, కానీ ఆ ఫైర్ స్టేషన్ ఎదురుకుండా ఒక ఆఫీస్ ఉండే, చిరంజీవి ఫ్యాన్స్ ఆఫీస్. అది మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఒక ప్లేస్మెంట్ రావాలంటే సమాజంలో నీ దగ్గర ఒక సిస్టమ్ ఉండాలి, నువ్వు బాధ్యతగా ఉండాలి. ఇలాంటి పేద వర్గాలకి పవన్ కళ్యాణ్ గారి తరఫున మనం సాయం చేయాలి. అణగారిన వర్గాలమ్మటి మనం నడకుండా సమాజంలో మంచి పనుల ద్వారా నీకు ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. అది చిరంజీవి గారో పవన్ కళ్యాణ్ గారో వాళ్ళకి పేరు వస్తుంది, నీకు పేరు వస్తుంది. ఏదో కేకులు కట్టి మూతికి రాసుకుంటే ఏమి రాదు. ఇందాక యానాదులు అనొచ్చో లేదో కానీ అద్భుతంగా మాట్లాడారు. మీలాంటి వాళ్ళే ఈ జనసేన పార్టీకి ఉండాలి. మా సునీత ఇలాంటి వాళ్ళే జనసేన పార్టీకి ఉండాలి. వీళ్ళే మన లీడర్లు. నేను నాకు తెలిసినంత వరకు ఈ యువత భావితరాలకి ఆదర్శప్రాయంగా ఉండాలి. పవన్ కళ్యాణ్, చిరంజీవి పేరు పెట్టుకుని మనం ఏదో గ్యాలప్పుల కోసం కాదు, కొంతమంది యువకులు భావితరం దూతలు. రామకృష్ణ గారు నిజమటే ఉంటుంది, చేసుకుంటా అంటే మంచి పనులు ఐడెంటిఫై చేసుకుంటా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి పేరు మీద మొక్కలు నాటండి, గ్రామాన కేకులు కాదండి. ఈ మొక్క నేనే పెట్టాను అనుకుంటాను, ఒక 10 ఏళ్ళ గర్వంగా ఫీల్ అవుతాను. నేను చూస్తున్న చాలా బాధపడేది ఏంటంటే, బండి స్టాండ్ అయ్యా, దాని మీద కేక్ పెట్టా, ఇట్ట కట్ చెయ్యా, మూతులకు రాసుకో, అది వాట్సాప్లో పెట్టా. దీనివల్ల ఏమొస్తుంది? ఆ పవన్ కళ్యాణ్ గారిని చాలా బాధపడతాడు. పవన్ కళ్యాణ్ గారు తన సొమ్ము ఖర్చు పెడుతున్నాడు అంటున్నారు. సొమ్ము కాదు ఆయన ఖర్చు పెట్టేది, పేద వర్గాల ఒక ఆశయం. పేద వర్గాలకి చేయండి, సమాజంలో మీకు ప్లేస్మెంట్ సంపాదించండి, దేవాలయాల దగ్గర పనిచేయండి, శ్మశాన వాటికలు బాగు చేయండి. మీరు ఆ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజున ఒక్క మంచి పని చేశారు, నెట్లో పెట్టండి, ప్రపంచం అంతా తిరుగుతుంది. ఈ నియోజకవర్గం ఒక ప్రతిపాదన, చాలా మంది అభిమానులు ఉన్నాగా, ఒక ప్రతిపాదన తీసుకోండి. ఆ ప్రతిపాదన రేపు పుట్టినరోజు నాటికి ఒక గిఫ్ట్గా ఇద్దామని ఒక ప్లానింగ్తో రండి. కావాల్సినంత ఒక 50,000 మొక్కలు ఆర్డర్ ఇద్దాం. కడియలో చాలా చౌక ఎక్కిస్తాను నేను, 5 రూపాయలకి ఎక్కిస్తా. ఒక జామ మొక్కలు 5 రూపాయల నుంచి 10 రూపాయలు ఉంది జామ మొక్క. పెట్టండి, ఎళ్ళకి పంచండి. ప్రతి గ్రామాన పవన్ కళ్యాణ్, చిరంజీవి అభిమానులు ఐడెంటిఫికేషన్ సంపాదించండి. పేద వర్గాలకు తోడుగా ఉండండి, బాసటగా ఉండండి. సంఘంలో ఎక్కడైతే లోటు ఉందో ఆ లోటు దగ్గర మీరు ఉండండి. లోటు అంటే వేరే లోటు కాదు. ఎక్కడైతే ఒక బిల్డింగ్ ఎక్కాలంటే మెట్లు ఎక్కాలి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే సినిమాను వదిలి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. సంఘంలో సేవకి వెళ్ళండి. మరి ఇంత మాట్లాడాల్సిన పెద్దలు ఉన్నారు, బండి రామకృష్ణ గారు, వీళ్ళు ఎంతతో విరమిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అశోక్ నాయుడు ఇంకా కొంచెం జాగ్రత్త మాట్లాడు, దయాస్పద ఉన్నాం. ధన్యవాదాలండి వెంకటస్వామి గారు.